మనం ఈరోజు ఏం ధ్యానం చేయబోతున్నామంటే, యేసు ప్రభువు ఎక్కిన కొన్ని కొండలు ఉన్నాయి. ఆ కొండలను మనం కూడా ఎక్కాలి. దేవుని బిడ్డలారా, వాటిని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రకటన 14:4 చెప్పినట్లుగా, గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడించే మనం ఉండాలి అన్నాడు. కాబట్టి గొర్రెపిల్ల అయిన యేసు ప్రభు కొండలకు కూడా పోయాడు. మనం కూడా ఆ కొండల అనుభవానికి పోవాలండి. దేవుని బిడ్డలారా, సో ఇప్పుడు మనం అందరం కొండలు అంటే ఏం చేయాలా బ్రదర్? ప్లాన్ చేయండి. అందరం కలిసి ఎప్పుడు ఈ డ్యూటీలు, ఈ సండే చర్చ్ కాకుండా అట్లా కొంచెం టూరిజం లాగా మనం తిరిగి వద్దాం. ఎన్ని కొండలు ఉన్నాయి అన్ని లిస్ట్ చేయండి. మనిషికి ఎంత అవుతుందో చూసుకోండి. ప్రయాణం చేసి వద్దాం. అవసరమైతే మన భారతదేశంలో ఉన్న కొండలన్నీ తిరిగి వద్దాం అని దీని అర్థం కాదు. దీని అర్థం అది కాదు. యేసు ఎక్కిన కొండకు మనం ఎక్కాలంటే అర్థం ఏంటంటే, ఆ కొండ దగ్గర జరిగినటువంటి సంఘటనలు మనము ధ్యానం చేసి అక్కడ ఉన్న అనుభవాన్ని మన జీవితంలో మనము కలిగి ఉండడమే ఆ కొండలను మనం కూడా ఎక్కడం అని అర్థం. మొట్టమొదటిగా యేసు ప్రభువులు వారు ఎక్కినటువంటి కొండ చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం చదవండి దయచేసి. 8వ వచనం, మత్తయి సువార్త 4:8. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, చూసారా ఇక్కడ మిగుల ఎత్తైన ఒక కొండ. ఇది ఈ కొండ పేరు ఏంటంటే శోధనల కొండ. ఏం కొండ ఇది? మౌంట్ ఆఫ్ టెంప్టేషన్ అని రాసుకోండి ఇంగ్లీష్లో. తెలుగులో శోధనల కొండ. మనం కూడా ఎక్కాలి ఈ కొండ. దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఈ లోకరాజ్యములు వాటి మహిమ అంతా ఒక నిమిషంలో చూపించేశాడు సాతాను. ఈ లోకరాజ్యములు అంటే అప్పుడు ఎన్ని రాజ్యాలు ఉన్నాయి భూమి మీద యేసయ్య ఉన్నప్పుడు అవన్నీ చూపించాడు. మొత్తం ప్రపంచం అంతా చూపించాడు, ఇలా కనబడేలా చేశాడు. తర్వాత వాటి మహిమ అంటే ఆ రాజ్యములలో మనుషులు బ్రతుకుతున్న తీరు, విందులు, వినోదాలు, సుఖము, భోగము, దేవుని బిడ్డలారా, మరి టెక్నాలజీ, శాస్త్రీయత, విజ్ఞానము అన్ని మొత్తం చూపించేశాడు. చూపించి ఏమన్నాడు 9వ వచనంలో, నీవు ఇప్పుడు నాకు సాగిలప్పుడు నాకు నమస్కారం చేసిన ఎడలా వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, ఏం చేయాలి? సాతానికి ఏం చేయాలి? యేసయ్య సాగిలపడాలి, నమస్కారము చెయ్యాలి. నమస్కారం చేయడం అంటే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అనో, లేదంటే ఇట్లా మనం పెడతాం కదా నమస్కారం 2 చేతులు జోడించి, అది కాదు దాని అర్థం. అక్కడ మీరు గ్రీక్లోకి వెళ్ళి చూస్తే నమస్కారం అంటే వర్షిప్ అని ఉంటుంది. పూజ, పూజించడం అని. దేవుణ్ణి ఎలా పూజిస్తాం? మనం మోకరిస్తాం కదా, ఇలా తలలు వంచుతాం, ఆయన ముందు వినమ్రులమై ఆరాధిస్తాం కదా. అది చేయమంటున్నాడు అక్కడ. నమస్కారము చేస్తే ఇవన్నీ నీకు ఇస్తానంటున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు 10వ వచనంలో, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను. శోధన జయించాడు లేదా? జయించేశాడు. దేవుని బిడ్డలారా, ఈ కొండ ఎక్కాలండి. ఈ కొండ ఎక్కాలి. యేసయ్య ఎక్కాడు ఈ కొండ, మనం కూడా ఎక్కాలి ఈ కొండ. అంటే అర్థం ఏంటంటే, ఈ కొండ అనుభవం అంటే అర్థం ఏంటంటే, సాతాను మన జీవితంలో ఎన్నో చూపిస్తూ వస్తాడు. ఏమేమి చూపించినాడు అక్కడ? ఈ లోక రాజ్యములన్నీ చూపిస్తాడు. అన్నీ చూపించి మనల్ని ఏం చేస్తాడు? ఆకర్షిస్తాడు.
మనల్ని అట్రాక్ట్ చేస్తాడు. అయస్కాంతం ఆకర్షించినట్లు ఆకర్షిస్తాడు. నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి, నాకు అది ఉండాలి, నాకు ఇలా ఉండాలి. దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా మనం పొందుకోవాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సాతాను మార్గంలో వెళ్తేనే అవన్నీ మనము సంపాదించుకోగలం. సాతాను మార్గంలో వెళ్ళలేకపోతే సంపాదించుకోలేం. ఇబ్బందే, కష్టమే. దేవుని బిడ్డలారా, కష్టమే. ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యముల మహిమ, ఈ లోక ఆశ, దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనం అనుభవించి, ఈ లోకంలో మనం ఆయుష్కాలం అయిపోయేలోపే మొత్తం అనుభవించాలా, అంతా ఆనందించాలా, ఓ సంతృప్తిగా ఏది కొదవ లేకుండా జీవించాలా. సాతాను శోధిస్తాడు. దేవుని బిడ్డలారా, సాతాను శోధిస్తాడు. అయితే ఈ శోధనలు ప్రతి విశ్వాసికి రావాలా? ప్రతి విశ్వాసి యేసయ్య జయించినట్లు ఈ శోధనలన్నిటినీ జయించాలి. నా దేవుడు నాకేది ఇస్తున్నాడో అదే నాది. నా దేవుడు నాకు ఇవ్వంది నాకు అక్కడ లేదు. నా దేవుడు నాకేది ఇచ్చాడు అది నాకు చాలు అనే విధంగా క్రైస్తవుడు జీవించినప్పుడు మనం ఈ కొండను ఎక్కి ఆ కొండ మీద యేసయ్య జయించినట్టు ఆ శోధనను మనము జయించిన వారముగా జీవిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలా కాదండి నేను ఈ కొండ ఎక్కనండి, అయ్యో భలే ఉన్నారండి మీరు, గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా వెంబడించడం అంటే ఇదా అర్థము? అప్పుడే నా పరలోకము. పరలోకం ఎవరు చూశారు? పరలోకానికి ఎవరు పోయారు? నరకానికి ఎవరు పోయారండి? భలే ఉన్నారు మీరు. వద్దు వద్దు, ఈ బ్రతుకు ఎందుకు మాకు, సప్పిడి బ్రతుకు వద్దు మాకు. వేసుకుంటే మంచిగా ఆవకాయ పచ్చడి వేయాలి, మంచిగా కారం ఉప్పు పులుపు అన్నీ పడాలి, నీసు తగలాలి, మంచిగా దానికి కలర్ వేయాలి. బిర్యానీ రైసా బగారా రైసా అంటారు కదా, మామూలుగా తెల్లగా ఉంటే రైస్ మాకొద్దు. మాకు రైసు కలర్గా ఉండాలి, కలర్గా. సాతాను ఇస్తాడు, చూపిస్తున్నాడు, చూడు ఎంత కలర్లు ఉన్నాయి, చూడు లోకమంతా కలర్లుగా ఉన్నాయి, చూడు. నువ్వేందయ్యా తొట్టిలో పండుకున్నావు, నువ్వు పుట్టడమే. నీకేం తెలీదు, ఆ పశువుల తొట్టి ఒకటే తెలుసు నీకు. నాకు మొక్కి చూడు, నువ్వు చూడు, ఈ రంగులన్నీ నీకు కనబడతాయి. అన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఆనందంగా తృప్తిగా సంతోషంగా. లిమిట్లెస్, మోర్. ఇంకా కావాలంటే ఇంకా ఇస్తా, అనుభవించు, ఎంజాయ్. సాతాను ఆ కొండ అనుభవం మనకు రావడం అంటే అర్థం ఏంటంటే, శోధనల కొండ అంటే అర్థం ఏంటంటే, యేసయ్యను శోధించినట్లు నన్ను సాతాను శోధించాలా, ఖచ్చితంగా శోధించాలా. అయితే మనం ఏం చేయాలి? ఆ శోధనలన్నీ కూడా మనము జయించాలి. దేవుని బిడ్డలారా, యేసయ్య జయించాలి. ఆ విధంగా మనం ప్రయాణం చేయాలండి. గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా వారు ఆయనను వెంబడింతురు. నాకు రంగుల రాట్నం కావాలా, రంగుల జీవితం కావాలా, నాకు యేసయ్యతో ఉంటే ఈ రంగుల జీవితము లేదు, నాకు పరలోకం కావాలా, ఈ లోకంలో ఉన్న రంగులన్నీ కావాలంటే దేవుడు పరలోకాన్ని తీసిపోతాడా? రంగులలోనే జీవించిన ఆయన నరకంలో చాలా రంగులు ఉన్నాయి, అక్కడ కూడా చూపిస్తాం మీకు రంగులు అని చెప్పేసి నరకానికి తీసుకుపోతాడు. అవునా కదా? ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకం పోవాలంటే కొన్ని ఉన్నాయి లక్షణాలు. అంత సులభం కాదు, నువ్వు అనుకున్నంత సులభం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత మనం ఎక్కవలసిన కొండ ఒకటి ఉన్నది. ఆ కొండ చూడండి దయచేసి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను.
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు, కనికరము గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తం హింసింపవారు ధన్యులు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి అబద్ధం చెడ్డ మాటల పలుకుడు మీరు ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఈ కొండ ఎక్కాల. యేసయ్య ఈ కొండ ఎక్కాడు. ఏంటి ఈ కొండ? 5వ అధ్యాయమంతా మనకు ఈ బోధ ఉంటుంది. దేవుని బిడ్డ, ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ కింగ్డమ్. ధన్యతల కొండ ఇది. అంటే దేవుని చిత్తమును గూర్చిన కొండ ఇది. దేవుని మార్గమును తెలిపే కొండ ఇది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క క్రమమును మనకు బయలుపరిచే కొండ ఇది. ఈ కొండ ఎక్కాలండి. దేవుని క్రమము, దేవుని పద్ధతులు, దేవుని మర్యాద అనే కొండ ఇది. ఈ కొండ ఎక్కాల. దేవుని బిడ్డలారా, లేదు నాకు వద్దండి, నేను ఎక్కను ఈ కొండ. ఎందుకంటే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలోది, నా వల్ల కాదండి, నేనైతే ఎక్కను ఈ కొండ అన్నాం అనుకో, అప్పుడు మనకు పరలోకం మిస్ అవుతాం మనం. 44, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నేను ఎదురు చూస్తూ ఉండా. నా అత్త నన్ను ఎన్నో ఏళ్ళు హింస పెట్టింది, ఎప్పుడు దొరుకుతుందా నాకు అవకాశం అని ఎదురు చూస్తూ ఉండా. ఇంతవరకు సైలెంట్గా ఉన్నానంటే ఏమనుకుంటున్నానో, ఏదో వాక్యం చూసి ఉన్నాను అనుకుంటున్నారా మీరు? నా టైం రాలేదు, నా టైం వచ్చింది. ఇప్పుడు చూపించాలి మొత్తం అంతకు అంతా చేసి. దేవుని బిడ్డలారా, వీళ్ళు పోతారేంటి పరలోకానికి? పోతారు మళ్ళీ. కొండ ఎక్కడం లేదు, ఇల్లు ధన్యతల కొండ ఎక్కడం లేదు, దేవుని క్రమం అనే కొండను ఎక్కడం లేదు. దేవుడు అంటున్నాడు, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుని బిడ్డ, మీ శత్రువులను ప్రేమించుడి. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా, నాకు ఏమేం చేసినారో అదంతా డబల్ త్రిబల్ తీర్చుకోవాలని ఎదురు చూసేటోళ్ళలో ప్రేమ లేదు. ఈ ప్రిన్సిపల్ లేదని అర్థం, ఇది లేదు, ఈ క్రమం లేదని అర్థం. ప్రేమైన దేవుని బిడ్డలారా, తర్వాత 27వ వచనం చూడండి. అదే 5వ అధ్యాయం 27వ వచనం 28. ఒక స్త్రీని ఇది అంత ఈజీ కాదండి అంటాడు ఒక బోధకుడు. పాస్టర్ అండి, చిన్న పాస్టర్ కాదైనా, చాలా వందల సంఘాలు ఉన్న పాస్టర్ అంటాడు, ఇది అంత ఈజీ కాదు, మనం చేయమని కాదంట ఈ ఆజ్ఞ ఇచ్చింది దేవుడు, మనం చేయలేమని తెలుసుకోవడానికంట. చూడండి ఎట్లాంటి బోధ చేస్తున్నారో. అంటే వీడికి ఫుల్ ఉంది అదే, ఏది? మోహపు చూపు. దేవుని బిడ్డలారా, ఆడది కనపడితే చాలు మోహపు చూపు, మగోడు కనపడితే చాలు మోహపు చూపు, ఫుల్ నిండిపోయి ఉన్నాడు. అందుకే దీన్ని ట్విస్ట్ చేస్తున్నాడు వాక్యాన్ని. మోహపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. దేవుని బిడ్డలారా, ఈ కొండ ఎక్కాలండి మనము. కొండ ఎక్కడం అంటే అంత ఈజీ కాదండి. ఈజీనా కొండ ఎక్కడం? కొండ ఎక్కడం ఈజీనా? మామూలుగా ప్లెయిన్గా ఉంటే నడవడం ఈజీనా చెప్పండి? చూడండి, ఇంకొక మాట చూడండి, ఎంత కష్టమైన మాటను. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు. చూసారా, కోప్పడితే ఏడికి పోతాం మనము? నరకానికి పోతాం. వ్యర్థుడా అంటే ఎక్కడికి పోతాం? నరకానికి పోతాం. తొందరపడి యూజ్లెస్ ఫెలో అన్నాం అనుకో, వ్యర్థుడా అన్నట్లే, అవునా కదా? అక్కడ ఏమంటున్నాడు? తన సహోదరుని మీద అని 1 అనే సంఖ్య ఉన్నది. దాని కింద చూస్తే కొన్ని ప్రాచీన ప్రతులలో నిర్నిమిత్తముగా
అంటే ఏ సరైన కారణము లేకుండా కోప్పడకూడదు. సార్ నాకు కొంచెం బీపీ ఉంది సార్ అందుకే కోపం అంటే దేవుడు అయ్యో పాపం బీపీ ఉందా రానాయన అయితే నువ్వు పరలోకానికి బీపీతో కోప్పడినావులే బిడ్డ అని దేవుడు తీసుకెళ్తాడేంటి? ఇవన్నీ ధ్యానం చేశానండి నేను. బీపీ ఉన్నాడు కోపం ఎక్కువే. మరి ఎందుకన్నాడు ఈ మాట? వాడికి బీపీ ఉండడం వల్ల కోపం వచ్చిందా? ఎందుకన్నాడు మరి ఆ మాట? బీపీ ఉన్న వాళ్ళందరినీ పరలోకానికి తీసుకోవాలి. ఇప్పుడు వాడు కోపడతాడు కాబట్టి రీజన్ ఉంది కదా, కారణం ఉంది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు పెట్టుకున్న సాకులు ఇవన్నీ, వేరే ఏం కాదు, సాకులు అంతే. నీ బీపీ ఉంటే మాత్ర వేసుకో, కంట్రోల్లో పెట్టుకో. కోప్పడకూడదు అని వాక్యం ఉంది కాబట్టి నువ్వు ఎప్పుడు దాన్ని కంట్రోల్లో పెట్టుకో. నల్ల నువ్వులు తినవు రోజు, కంట్రోల్లోకి వస్తాయి. ఎక్కువ తినమాకు, మరీ లో అయిపోతుంది బీపీ, అప్పుడు ఇంకా కష్టం. లేదా ట్యాబ్లెట్ వేసుకో. అంతేగాని నాకు బీపీ ఉంది కాబట్టి నేను కోప్పడతా కాబట్టి నాకు మాత్రం నువ్వు మినహాయింపు ఇచ్చి ఆ సిలువ మీద దొంగను మళ్ళీ ఎగ్జాంపుల్గా తీసుకుంటాడు. వాడు బాప్తిసం పొందకపోయినా నువ్వు పరదేశు తీసుకెళ్ళినట్లుగా నన్ను తీసుకెళ్ళు అనే ఒక లాజిక్ మళ్ళా ఈ ఈ ఆటలన్నీ, ఈ నాట్యాలన్నీ, ఈ నృత్యాలన్నీ దేవునికి తెలీదా? దేవుని బిడ్డారా, దేవుని మనం మోసము చేయలేం. ధన్యతల కొండ, శోధనల కొండకు వెళ్ళాడు యేసయ్య, జయించాడు. మనం జయించాలి. ఇవన్నీ జీవించి చూపించాడు దేవుడు. శత్రువులను ప్రేమించలేదండి. ఆయనను కొట్టి హింసిస్తూ ఉంటే ఏమని ప్రార్థన చేసినాడమ్మా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. మనం కూడా ప్రార్థన చేయాలా? అందరి కొరకు మనల్ని ఎవరెవరైతే హింసిస్తూ ఉన్నారో ప్రార్థనలో, ప్రభువా వాళ్ళకి తెలియదు నాయన, నాకు తెలిసినంత వాక్యం వాళ్ళకి తెలియదు, నిన్ను గూర్చిన అనుభవం లేదు కాబట్టి దయచేసి వారిని క్షమించు ప్రభువా, వారంతగా ఎదగలేదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు ప్రభువా, దయచేసి వాళ్ళని క్షమించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, అప్పుడే మనం ఆ ధన్యతల కొండకి ఎక్కినట్లు అర్థం. దేవుని బిడ్డలారా, వ్యభిచారము చేస్తూ పట్టబడిన స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది. అలాగే యోహాను సువార్తలో సమరయ స్త్రీ దగ్గరికి ఒంటరిగా ఆమెతో సంభాషణ చేశాడు యేసయ్య. ఎక్కడైనా సరే మోహపు చూపు చూచినట్లు కానీ, ఎక్కడైనా సరే పాపం చేసినట్లు కానీ లేదు. ఆయనలో ఏ మచ్చ లేదు. దేవుని బిడ్డారా, సో ఈ కొండను మనం ఎక్కాలండి. ఈ కొండను మనం ఎక్కాలి. మూడవ కొండ చూద్దాం. మూడవ కొండ మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ కొండను చూడండి. ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. యేసయ్య ఏకాంత ప్రార్థన అనే కొండ ఇది. ఏకాంత ప్రార్థన అనే కొండ ఇది. యేసయ్య దగ్గర ఉన్నంత జనసమూహములు భూమి మీద ఇప్పటి వరకు ఏ బోధకుడికి లేరండి. సర్వేపల్లి రాధాకృష్ణ ఒప్పుకున్నాడు, ప్రెసిడెంట్ కదా ఆయన టీచర్స్ డే ఆయన జన్మదినం టైంలోనే చేసుకునేది. ఆయన అన్నాడు, ద బెస్ట్ టీచర్ భూమి మీద ఎవరు లేరండి, యేసు మించి యేసు నెంబర్ 1 టీచర్ అని చెప్పాడు ఆయన. చాలామందికి ఆయన దగ్గరకు వచ్చిన బైబిల్ ఇచ్చేవాడండి ఆయన. చదువుకోండి, యేసు బోధించినట్టు ఎవడు బోధించలేడని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఆయన దగ్గర ఉన్నంత జన సమూహము ఏ బోధకుడి దగ్గర లేదు. స్వామి వివేకానందుల వారు కూడా, స్వామి అని నేను ఎందుకంటే ఆయన పేరులో ఉంది కాబట్టి చెప్తున్నా, ఆయన నాకు స్వామి అని కాదు, ఆయన కూడా అన్నాడు యేసే ఉన్నతమైన శ్రేష్టమైన బోధకుడు అని చెప్పాడు. ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారండి. అయితే ఆయన ఏం చేశాడంటమ్మా, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ఏం చేశాడు ఆయన? మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 23వ వచనంలో ఏమన్నాడు? ఆయన ఆ జన సమూహములను పంపేసినాడట. అందరినీ జన సమూహములను పంపివేసి దేనికి పంపాడు ఆయన? ప్రార్థన చేయడానికి. వాళ్ళు ఉంటే ఏకాంతంగా చేసుకోలేడు కాబట్టి వాళ్ళని అందరినీ పంపించేసినాడంట.
దేవుని బిడ్డలారా, ఈ కొండ ఎక్కాలి మనం. ఏకాంత ప్రార్థనకు నీకు ఏ బంధాలు అడ్డమున్నాయో ఆ బంధాలన్నిటినీ పంపేసేయాలా? దేవుని బిడ్డలారా, పంపివేసేయాలా? ప్లీజ్ గో, నాకు ప్రార్థనకు టైం అయింది, దయచేసి నన్ను వదిలేయండి, నేను మళ్ళీ కలుస్తాను, నేను మళ్ళీ మాట్లాడతాను, నాకు ఇప్పుడు ప్రార్థనా టైం అండి అని చెప్పాలండి. అలా చెప్పగలిగిన వాడే యేసు ఎక్కినట్లు వీడు కూడా కొండ ఎక్కినాడని అర్థం. ఆదివారం వచ్చింది ఆరాధన సమయం, మనం ఏం చేస్తాం? సడన్గా దిగినారు ఎవరు? చుట్టాలు, బంధువులు వచ్చారు, రాక వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇండియాలో నుంచి కాదు వాళ్ళు వచ్చింది. ఎక్కడి నుంచి? కువైట్ నుంచి, సింగపూర్ నుండి ఇక్కడ దిగి ఇక్కడి నుంచి ఇలాగే వచ్చారు. ఇక్కడే కదా విమానాశ్రయం ఉండేది హైదరాబాద్లో, కాబట్టి ఇలాగే వచ్చారు మన దగ్గరికి. అంత దూరం నుండి 1000 కిలోమీటర్ల నుంచి వచ్చారు. టైం ఏమో 11 గంటలు అయింది. ఏం చేయాలి? ప్రార్థన టైం అయినప్పుడు వేసే ఏం చేస్తాడన్న? అయ్యో పాపం, చాలామంది వచ్చారు నా మీద కదా, నా బోధ వినడానికి వచ్చారు, ఇంత ప్రేమతో నా కోసం ఇంతమంది వస్తే అందరినీ కాదని వెనక్కి పంపివేస్తే బాధపడరు? మళ్ళీ వస్తారా ఇంతమంది? మళ్ళీ రాకపోతే నా పరిచర్య ఏం గాను? ఇంత అవమానం, ఇంత సిగ్గుచేటు అని ఇవన్నీ ఆలోచన చేస్తా కూర్చున్నాడు ఆయన. ఏం చేయలేదు. ఏకాంత ప్రార్థనకు 1000 మంది ఉన్నారు అక్కడ యేసయ్య దగ్గర. దేవుని బిడ్డలారా, మీకన్నా బంధువులు వచ్చేది ఒక 5 మందో 2 1 వస్తారు అంతే. 1000 మంది వస్తారేంటి? 5 మందికి 2 3కే నువ్వు ఎగరగొట్టేస్తున్నావు ప్రార్థనలు. నువ్వు 1000 మంది వస్తే ఇంకా అసలు ఇంకా బైబిలా ఎలా ఉంటుందండి? అది యేసయ్య ఎవరండి? క్రిస్మసా? ఎవరు చేసుకునే పండగ అండి అది? అన్నమా? దేవుని బిడ్డలారా, ఈ కొండ ఎక్కాలి మనం. ప్రార్థనకు అత్యున్నతమైన స్థానం మన జీవితం మనం ఇవ్వాలని ఈ అంశం మనకు నేర్పిస్తూ ఉంది. దేవుని ఏకాంత ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది నువ్వు? ఏకాంతంగా దేవునితో గడిపి ఎన్ని నెలలైంది నువ్వు? ఏకాంత ప్రార్థన అనుభవము ఇప్పటికీ కూడా ఎడతెగకుండా కలిగి ఉంటున్నావా? ప్రతిరోజు ఏకాంత ప్రార్థన జీవితం ఉందా నీకు? ఏకాంత ప్రార్థన చేసేంత టైం లేదు సార్ మాకు. చాలా ఏంటంట బిజీ లైఫ్, చాలా బిజీ. నాకు ఇంట్లో 12 మంది పిల్లలు, ఏమ్మా ఇజ్రాయేలు జనం, తర్వాత బంధువులు, తల్లిదండ్రులు, భార్య, ఉద్యోగము, సమాజ సేవ, ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు ఇంతమందిని నా మీద, నన్ను నమ్ముకొని నా మీద ఆధారపడి బ్రతుకుతూ ఉండగా నాకు టైం ఎక్కడ ఉంది సార్? టైం లేదే. నిన్ను పరలోకాన్ని తీసుకోవడానికి కూడా ఏం లేదు, యేసయ్యకు టైం లేదు. ఉండు నాయన, భూలోకంలోనే చుట్టూ ఫ్రెండ్స్ని పెట్టుకొని, భూలోకంలోనే ఎప్పుడు బంధువులను పెట్టుకొని భూలోకంలోనే తిరుగుతూ ఉండు, పరలోకం వద్దు నీకు అని చెప్పి ఇక్కడే వదిలేసిపోతాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థనకు సమయం లేదన్నోడు దొంగ, గజ దొంగ వాడు. మామూలు దొంగ కూడా కాదు, గజ దొంగ వాడు. దేవుని బిడ్డలారా, కావాలనే టైం ఎగరగొడుతున్నాడు అంతే, ఇంకేం లేదు. ప్రార్థనలో, ఏకాంత ప్రార్థనలో ఉన్న ఆనందము, ప్లెజర్ అనేది మనందరికీ తెలుసు. ఆ ఆనందము ఈ లోకము ఏది ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేరని మనకు తెలుసు. అయినా సరే మనము దాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే ఈరోజే మనం మారుమనసు పొందుదాం, పశ్చాత్తాపడదాం. ప్రార్థనా కొండ, ఏకాంత ప్రార్థనా కొండ అనేది యేసయ్య ఎక్కినట్లుగా మనం ఎక్కుతూ ఉందాం దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మనం గమనిస్తే చూడండి, ఇంకో కొండ ఉంది మనం ఎక్కాల్సిన కొండ. చూద్దామా? మత్తయి సువార్త. అలాగే ముందుకు వెళ్ళిపోతుండాలి అంతే, ఒక్కొక్క పేజీ, వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 29వ వచనంలో ఇంకొక కొండ ఉంది చూడండి. 29వ వచనం, యేసు అక్కడ నుండి వెళ్ళి
గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా, ఎక్కడ కూర్చున్నాడు? కొండెక్కి కూర్చున్నారు. బాహు జన సమూహములు వచ్చేసారు. కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు అనేక మంది ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళందరినీ స్వస్థపరుస్తూ ఉన్నాడు. దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు, దేవుని మహింపరుస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పటికి ఎన్ని రోజులైంది? 3 రోజులైంది. 32వ వచనంలో ఉంది ఆ మాట. 3 రోజులైంది. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద నున్నారు, వారికి తినడానికి ఏమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారి దారిలో పోయేటప్పుడు మూర్ఛపడి పడిపోతారేమో, ఉపవాసంతో పంపడం నాకు మనస్సు లేదు అని చెప్పినప్పుడు 33వ వచనంలో ఆయన శిష్యులు అంటారు ఏమని? ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనేరే. ఇది ఏం కొండ? ఇది పరీక్ష కొండ. శిష్యులకి ఇది ఒక పెద్ద పరీక్ష. దేవుని బిడ్డలారా, శిష్యులకి ఇది గొప్ప పరీక్ష. 1000 మంది ఉన్నారయ్యా, ఇంత 1000 మంది వచ్చారు నీ దగ్గరికి. ఇంతమందికి ఎక్కడి నుంచి తీసుకురావాలి మేము భోజనం? ఎలా సాధ్యం? ఇది ఇంపాసిబుల్, ఇది అసాధ్యం, చాలా కష్టం, ఇది అసాధ్యమే అని చెప్పాడు. అప్పుడు 34వ వచనంలో యేసయ్య అన్నాడు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు? 7 రొట్టెలు, కొన్ని చేపలు, చిన్న చేపలు ఉన్నాయి. సరిపోతాయా? సరిపోదు. నీకు కందిపప్పు సరిపోదు, నూనె సరిపోదు, నీకు వచ్చే జీతం సరిపోదు, ఏమ్మా సరిపోదు. పరీక్ష, అది కష్టం, శ్రమ. దేవుని బిడ్డలారా, అయితే యేసయ్య ఆ రొట్టెలు ఎన్నున్నాయని అడిగాడు. 35వ వచనంలో నేల మీద కూర్చుండుడని జన సమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జన సమూహమునకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలు పిల్లలు గాక తినిన వారు 4000 మంది పురుషులు. ఇది రెండోసారి చేస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు, అది వేరే, మళ్ళీ ఇది వేరే. ఇక్కడెన్ని రొట్టెలుమా? 7 రొట్టెలు, కొన్ని చేపలు చెప్పలేదు, ఎన్నో కొన్ని చిన్న చేపలు. ఇది మళ్ళీ సెకండ్ టైం జరిగింది. ఇది ఎంతమంది తిన్నారంట? స్త్రీలు పిల్లలు కాకుండా 4000 మంది. ఇంకా స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఎక్కడికైనా మనం బోధకి వెళితే ఎక్కువ మంది స్త్రీలు ఉంటారా, పురుషులు ఉంటారా? స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళని కౌంట్ చేయలేదు ఇక్కడ. దేవుని బిడ్డలారా, పిల్లలను కౌంట్ చేయలేదు. అంటే ఇంకా ఎక్కువ మంది, 1000 మంది తిన్నారు. ఎట్లా సాధ్యం ఇది? దేవుని బిడ్డలారా, సో దేవుడు మన జీవితంలోనికి అనుమతించేటువంటి పరీక్షా కాలములలో విశ్వాసము కోల్పోకుండా మనము జీవించడమే ఈ కొండ ఎక్కడం. విశ్వాసం ఉంటుందండి. చూసేటప్పుడేమో 5000 6000 మంది ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి రొట్టెలు? 7 రొట్టెలు ఉన్నాయి, కొన్ని చేపలు ఉన్నాయి. జనమేమో ఎక్కువ మంది ఉన్నారు. విశ్వాసం ఉంటుందా? ఉండదు. ఏముంటుంది అప్పుడు? నిరుత్సాహం ఉంటుంది. ఏం బ్రతుకురా ఇది, ఖర్చేమో కొండంతా ఉంది, ఆదాయమేమో 7 రొట్టెలు, 7 రూపాయలు, 7000. ఈ సిటీలో బ్రతకగలమా? బ్రతకలేం. కాబట్టి సాతాను మొక్కమన్నట్టు పోయి మొక్కేసామనుకో, రంగుల ప్రపంచమంతా మన ముందుకు తీసుకొచ్చేస్తాడు. ఈ బాధ తప్పిపోతుంది. 1000 మంది కాదు, 1,00,000 మంది ఉన్నా సరే మనము ఈజీగా అవలీలాగా భోజనం పెట్టే స్థాయికి సాతాను తీసుకెళ్ళిపోతాడు మనల్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. ప్రతి విశ్వాసికి కూడా దేవుడి పరీక్ష పెడతాడు. దేవుని బిడ్డలారా, పేతురు రాసిన పత్రికలో విశ్వాసమునకు వచ్చే పరీక్షల గురించి చక్కగా దేవుడు వ్రాసి పెట్టాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6-7 వచనాల్లో మనకు ఆ విషయాలు కనబడతాయి. చూడండి, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత
ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. వినండి బాగా. నశించిపోవు సువర్ణము పరీక్ష ఏం పరీక్ష అది? అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. విశ్వాసమునకు పరీక్ష, ఆ పరీక్షలో నిలబడాలంట మనం. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియ దేవుని బిడ్డలారా, అది పరీక్షల సమయంలో మనము విశ్వాసము కోల్పోకుండా ఈ లోకంలో జీవించినామంటే మరి ఈ కొండను మనం ఎక్కేసినట్లే. దేవుడు మాత్రం ఖచ్చితంగా మన ప్రతి అవసరతను తీరుస్తాడు. అక్కడ వాళ్ళ అవసరాన్ని తీర్చాడా లేదమ్మా? తీర్చాడు. ముందు కొంచెం భయపడ్డారు, ముందు కొంచెం భయపడిపోయారు. అయ్యో ఈయన ఏంటి పోయి భోజనం తీసుకురామంటాడు, ఇంత వేల మందికి ఎక్కడుంటాయి హోటళ్ళు భోజనం పెట్టడానికి? ఇన్ని వేల మందికి హోటల్కి వెళ్తే ఒక 5 మందో 10 మందో 100 మంది అండి. వేల మందికి ఒకేసారి పార్సల్ కట్టండి అంటే ఎవరిని కడతారా? ఎక్కడి నుంచి తీసుకురా? ఏంటి చెప్పడం? ఎలా బ్రతకాలి? ఏం చేయాలి? ఏం చేసి ఈ సమస్య నుంచి బయటపడాలి? ఈ సమస్య నుండి బయటపడడానికి మార్గమే లేదే, పరిష్కార మార్గమే కనబడడం లేదే. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎలా 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 ప్రేమ దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. లాస్ట్కు దేవుడు తీర్చాడా లేదా? తీర్చాడు. ఆ 7 రొట్టెలతోనే తీర్చాడు, ఆ కొన్ని చేపలతోనే తీర్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడు వాళ్ళకి ఏమైపోయిందంటే ఆ టెన్షన్ అంతా పోయింది. దేవుడు టెన్షన్ తీసేంత వరకు కూడా మనము విశ్వాసము కలిగి జీవించాలి. దేవుడు మనకున్న ఆ భయము, ఆ ఆందోళన దేవుడు ఆయన కాలములో ఆయన దాన్ని అంతటిని తొలగించేంత వరకు కూడా మనము ఏం కలిగి జీవించాలి? ఈ లోకంలో విశ్వాసము కలిగి జీవించాలి. అది పెద్ద పరీక్షనండి. అది మాటలతో చెప్పేంత సులభమైనటువంటి విషయం కాదు, చాలా కష్టం. అందుకే అన్నాడు అగ్ని పరీక్ష అన్నాడు. అగ్నిగుండంలో వేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అది. కానీ దేవుడు మాత్రము కాలిపోకుండా మనలను నడిపిస్తాడు ఖచ్చితంగా అనే విశ్వాసం మనం కోల్పోకుండా జీవించడమే ఆ కొండ మనము ఎక్కిన అనుభవం మనం కలిగి ఉండుట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ తరువాత ఇంకొక కొండను చూసుకుందాం మనం లాస్ట్గా. మత్తయి సువార్త 17వ అధ్యాయం. ముందుకు వెళ్ళిపోయి ఒక పేజ్ అంతే. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో ఒక కొండ ఉంది చూడండి. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఒక పేరు పెడదాం ఈ కొండకు. ఏం పేరు పెడదాం? రూపాంతర కొండ అని పెడదాం. ఏం పేరు పెడదామా? రూపాంతర కొండ. మొట్టమొదటిది శోధనల కొండ, రెండవది ధన్యతల కొండ, మూడవది ప్రార్థనా కొండ, ఏకాంత ప్రార్థనా కొండ, 4వది పరీక్షల కొండ, 5వది రూపాంతర కొండ. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూపాంతరము చెందాడు యేసయ్య. అలా మనము కూడా యేసు రూపములోనికి మనము మారడమే రూపాంతర కొండ. యేసు వ్యక్తిత్వ సౌందర్యం అనే రూపములోనికి మనందరము వెళ్ళినప్పుడు మనము కూడా రూపాంతర కొండ ఎక్కిన అనుభవము మనం కూడా కలిగిన వారమని అర్థం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఆ మాట ఉంటుంది చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. ఏ స్వరూపము? ఎవరి స్వరూపము? క్రీస్తు స్వరూపము.
క్రీస్తుకు ఏ స్వరూపం ఉందో ఆ స్వరూపం అంటే పూర్తిగా యేసుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనము పొందడమే ఏం కొండ ఎక్కినట్లు మనము రూపాంతర కొండ అనుభవము మనము కలిగినటువంటి వారమై ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కొండలన్నీ ఎక్కిన తర్వాత చివరిలో మనం ఎక్కే కొండ పేరే ఒలీవల కొండ. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాం. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళి, ఈ ఒలీవల కొండ మీద నుంచే యేసయ్య ఆరోహణుడై పైకి వెళ్ళిపోయాడు. 9వ వచనం చదవండిమా. 9వ వచనం, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయేను. మనల్ని కూడా దేవుడు కొనిపోవడానికి వస్తాడు. మళ్ళా మనము ఈ శోధనల కొండలో అనుభవములో వెళ్ళి మనము ఈ దేవుడు చెప్పినటువంటి ఈ క్రమము ధన్యతల కొండ మీద చెప్పినటువంటి ఆ కొండ అనుభవం గుండా, అలాగే ప్రార్థన కొండ అనుభవము గుండా, పరీక్షల అనుభవము గుండా, ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుకు కలిగిన మెచ్యూరిటీ, ఆ రూపాంతరము, ఆ స్వారూప్యము అనేటువంటి ఆ కొండ అనుభవము గుండా మనము వెళ్ళిన తరువాత మనకు కలిగే అనుభవము, గొప్ప అనుభవం ఏంటంటే మనల్ని కూడా దేవుడు ఎక్కడికి తీసుకొస్తాడు? పరలోకానికి కొనిపోబడుదుము. తెస్సలోనికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది చూడండి. ఇక్కడ యేసయ్యను ఒక మేఘము కొనిపోయేను అనే మాట మనం చూస్తున్నాం. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 17వ వచనంలో మనము కూడా మేఘముల మీద కొనిపోబడదామని ఉంటుంది చూడండి. 17వ వచనం, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో ఉందుము. దేవుని బిడ్డలారా, ఈ కొండలన్నీ దాటుకొని అప్పుడు ఒలీవ కొండకి ఎక్కాలండి. లేదు బ్రదర్, నేను రక్షణ కొండ ఎక్కేసిన, డైరెక్ట్ ఏ కొండ వాళ్ళు ఇప్పుడు ఒలీవ కొండకి వెళ్ళిపోదాం, రాకడ వచ్చేస్తుంది, అక్కడి నుంచి రివ్వని వెళ్ళిపోదామంటే తీసుకుపోడు దేవుడు. అలా దేవుడు రక్షింపబడిన తర్వాత ఆ విశ్వాసిని శోధనల కొండ దగ్గర తీసుకొస్తాడు. ఆ తర్వాత దేవుని క్రమము చూపిస్తాడు, దేవుని చిత్తము బయలుపరుస్తాడు, ఆయన మార్గమును బయలుపరుస్తాడు, ధన్యతల కొండ దగ్గరికి తీసుకురావడం ద్వారా. ఆ తర్వాత ఏకాంత ప్రార్థన కొండ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత పరీక్షల వ్యక్తి జీవితంలోని తీసుకొస్తాడు, విశ్వాసమందు నిలకడగా ఉండేలా చేస్తాడు. ఆ తర్వాత యేసును పోలిన రూపం అతనిలోనికి వచ్చేసిన తర్వాత అప్పుడు వచ్చేస్తాడు ఆయన. అప్పుడు వచ్చినప్పుడు మనల్ని వచ్చేసి ఇంకా ఆ పక్కనే ఉంది చూడండి, ఒలీవ కొండకు వచ్చేయండి అని చెప్తాడు. ఆయన మేఘముల మీద కొనిపోబడినట్లుగా మనం కూడా మేఘల మీద కొనిపోబడుదుము, సదాకాలం ప్రభుతో. దీంట్లో షార్ట్ కట్ లేదండి, షార్ట్ కట్లు ఉంటాయి కొన్ని, అట్లా షార్ట్ కట్స్ ఏం లేవు. పరలోకానికి పోవడానికి షార్ట్ కట్స్ ఏమీ లేవు. ఈ మార్గం గుండా రావాల్సిందే, ఈ కొండల గుండా రావాల్సిందే, కొండల అనుభవం గుండా రావాల్సిందే. గొర్రె పిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వారు వెంబడించెదరు.